జై శ్రీకృష్ణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఆయుత చండీ యాగం. ఆ ఆయుత చండీ యాగంలో ఇవాళ 1,00,000 లింగాలకి అర్చన కార్యక్రమం ఉందండి. ఆ కార్యక్రమం వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఈ చండీ యాగం స్టార్ట్ అయిన నుంచి నేను ఎవ్రీ ప్రోగ్రామ్ అంటే మ్యాక్సిమం ఎవ్రీ ప్రోగ్రామ్ అయితే కవర్ చేస్తూ వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాను కదా. చాలామంది పెద్దవాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారండి, అమ్మ మేము ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, మీ వీడియోలో చూస్తూ అక్కడ ఉన్నట్టుగానే అనుకుంటున్నామని. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు నాకు ఈ రూపంలో అందుతున్నాయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశీర్వాదాల వలన నేను ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేయటానికి ఉంటుందండి. ఇక్కడ 1,00,000 లింగాలకు అర్చన అని అన్నాం కదండి. మనం మామూలుగా ఒక శివలింగానికి అభిషేకం చేయటానికి అదృష్టం దొరుకుతుందో లేదో అనుకుంటాం కదా. ఇక్కడ ఒక్కసారిగా 1,00,000 లింగాలకి అర్చన మనం చూడబోతున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మన్ను అండి. ఇదంతా కూడా ఒక రోజు ముందు తెప్పించారు స్వామీజీ వారు. ఆ తర్వాత దాన్నంతా ఒకరోజు ముందుగానే నానబెట్టేసి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ యాగానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ స్వహస్తాలతో ఇలా శివలింగాన్ని తయారు చేసే అదృష్టాన్ని మనకైతే ప్రసాదించారండి. అందుకోసమని మనం శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారికి పాదాభివందనం చేసుకోవాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అంటూనే ఈ శివలింగాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, అంటే యాక్చువల్గా అయితే 1,00,000 లింగాలు ప్రిపేర్ చేసేది ఉంది కదా ఎలా అన్నట్టుగా అనుకున్నాం మేము. బట్ స్టార్టింగ్ ఒక 25 మెంబర్స్తో స్టార్ట్ అయ్యిందండి. ఇది స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా ఈ యాగశాల చుట్టూ కూడా లేడీసే ఉన్నారండి. అసలు మనం ఇంత తొందరగా 1,00,000 లింగాలు తయారవుతాయని అనుకోలేదు. బట్ తొందరగానే రెడీ అయ్యాయి. అందరూ కూడా ఎంతో భక్తి భావంతో, అంటే అవి ఇవి మాటలు ఏమీ మాట్లాడకుండా ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అంటూనే ఈ శివలింగాలు అయితే తయారు చేస్తున్నారండి. ఒక్కొక్కరైతే చాలా ముద్దుగా అండి అచ్చం శివలింగం లాగానే రెడీ చేస్తున్నారు. అంటే అందరి చేతులలో శివలింగం తయారవుతుంది, బట్ ఇంకా కొందరైతే చాలా ముద్దుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకైతే ఒక 25,000-30,000 వరకు శివలింగాలు ప్రిపేర్ అయ్యాయండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇంకా మామూలుగా శివలింగం ఒకటి పెట్టుందండి, అక్కడ బిల్వార్చన కూడా జరుగుతుంది. ఈ 1,00,000 లింగాలకు అర్చన కార్యక్రమం అనేది ఇంకా సాయంత్రం టైంలో ఉందండి. ఇంకా ఆ టైం కల్లా ఈ శివలింగాలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి ఇంకా ఏం చక్కగా మనం స్వామీజీ వారి చేతుల మీదుగా, వేద పండితుల చేతుల మీదుగా అభిషేకం అందుకొని ఉన్నాయండి ఈ శివలింగాలన్నీ కూడా. అయితే మామూలుగా నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను కూడా శివలింగాలు ప్రిపేర్ చేశానండి. ఆ టైంలో మేము మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకటే టాక్ వచ్చిందండి. మామూలుగా మనం శివలింగానికి అర్చన చేసుకోవాలని అనుకుంటాము, కానీ ఇక్కడ మనమే స్వయంగా మన హస్తాలతో తయారు చేసిన లింగాలకు అభిషేకం జరుగుతుందంటే మనమంతా చాలా అదృష్టవంతులం అనేది అందరి అభిప్రాయం ఉందండి. డైలీ కార్యక్రమాలకి అంటే మామూలుగా ప్రొద్దున గణపతి పూజ అవ్వగానే కుంకుమార్చన, ఇంకా హోమంలో పాల్గొనే వాళ్ళు హోమంలో పాల్గొంటారు కదా. ఇంకా వాళ్ళు అక్కడ పాల్గొంటున్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది లేడీస్ ఉన్నారండి. ఇదండి యాగశాల. ఈ యాగశాల చుట్టూ కూడా లేడీస్ కూర్చొని ఉన్నారు చాలా పవిత్రంగా. అందరూ కూడా శుభ్రతతో వచ్చేసి ఎంతో భక్తి భావంతో ఈ శివలింగాలను అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. మామూలుగా మనం
ఇంట్లో చేసుకునే పూజలకు ఇంట్లో ఒకరో ఇద్దరో ఉంటారు కదా. ఇక్కడైతే చూస్తున్నారు కదా కొన్ని వేల మంది లేడీస్ ఉన్నారండి. తర్వాత ఆ పక్కన అంకుల్ వాళ్ళు కూడా ఈ శివలింగాలు ప్రిపేర్ చేయడానికి వచ్చారండి. ఇంకా ఈ ఆల్మోస్ట్ 90,000 వరకైతే కంప్లీట్ అవ్వబోతున్నాయి. 1,00,000 లింగాలు కంపల్సరీగా అవుతాయని మేము ఎస్టిమేట్ వేసామండి. అలానే కంపల్సరీగా 1,00,000 పైనే శివలింగాలు అయితే ఇంకా ప్రిపేర్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే చిన్న పిల్లలు ఉన్న తల్లులు కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారండి. ఇది ఇంకా ప్రొద్దున 10:30 నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 2:30, 3 వరకు, అంటే ఇంకా ఆఫ్టర్నూన్ 2:30, 3 వరకు ఈ శివలింగాల ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఆ తర్వాత ఇక్కడ అందరూ ఎంతో పుణ్యంగా ఎంతో అదృష్టంగా భావించి శివలింగాలను ప్రిపేర్ చేశారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమందరం కూడా తయారు చేసుకున్నటువంటి శివలింగాలని ఇక్కడ మరొక శివలింగం ఆకారంలో చక్కగా పేర్చేసి పెట్టారండి. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసింది. ఈ టైంలో అందరూ కూడా ఈ 1,00,000 లింగాలకి ఒక్కసారిగా అర్చన కార్యక్రమాన్ని వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులైతే విచ్చేసి ఉన్నారండి. ఇంకా ఈ అభిషేకానికి సరిపడా ప్రతి వస్తువు అందరి చేతుల మీదుగా అందిందండి. అంటే పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, మెయిన్ వచ్చేసి మనకి శివలింగానికి అర్చన చేయడానికి బిల్వపత్రాలు అవసరం కదండి. బిల్వపత్రాలు కూడా 1,00,000 దాటాయండి బిల్వపత్రాలు కూడా. అవన్నీ కూడా ఇప్పుడు శివయ్యకి అభిషేకం రూపంలో అందనున్నాయి. అందరూ కూడా ఓం నమ శివాయ అంటూ, ఇంకా స్వామీజీ వారు ఏవైతే శివయ్య భజనలు చెప్తున్నారో ఆ భజనలతో ఈ ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానం అంతా కూడా మారుమోగిపోతుందండి. ఇది ఈవినింగ్ టైం కొద్దిగా ఇంకా క్లియర్గా రాలేదు వీడియో, బట్ నేను చాలా వరకు అయితే షేర్ చేయగలుగుతున్నాను. ఇక్కడ మనకు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారితో పాటు గోపాలకృష్ణం మఠాధిపతి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారండి. వాళ్ళ అద్భుతమైన ప్రవచనాలతోనే ఇంకా భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులందరూ కూడా ఇంకా అభిషేకానికి స్వామీజీ వారికి ఎలా సహకరించాలో అలా ఇంకా వీళ్ళందరూ కూడా డిసిప్లిన్డ్గా అక్కడక్కడ నిల్చొని ఉన్నారండి. విచ్చేసినటువంటి భక్తజనం అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టేబుల్స్ అనేవి రౌండ్గా ఏర్పాటు చేసి పెట్టారు. ఇంకా వాటి అవతలే ఉన్నారండి. ఎందుకంటే అభిషేకం జరిగేటటువంటి టైంలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ సూచించారు. వాళ్ళ సూచనల మేరకు ఇంకా మేమైతే అందరం కూడా ఒక డిసిప్లిన్డ్గా లైన్లో ఇక్కడ కూర్చొని ఉన్నామండి. ఇంకా స్వామీజీ వారి చేతుల మీదుగా అభిషేకం అనేది స్టార్ట్ అయ్యింది. ముందుగా అయితే పంచామృతాలతో అభిషేకం చేశారండి. ఆ తర్వాత బిల్వపత్రాలు, కొన్ని కోట్ల పూలతో శివయ్యకి ఇంకా అభిషేకం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అభిషేక కార్యక్రమం అనేది ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయి భక్తులందరూ విచ్చేసిన తర్వాత ఈ అభిషేక కార్యక్రమం స్టార్ట్ చేశారు కదా. అయితే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చాలా దూరం నుంచి కూడా ప్రజలు తమ వెహికల్స్ అరేంజ్ చేసుకొని విచ్చేశారండి. చాలామంది మాకు కలుస్తున్నారు కదా, అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు. చలికాలం నైట్ టైం అయినా కూడా మన గుండెల్లో భక్తి భావన ఉండాలి, కానీ ఇంకా దూరం అనేది అసలు మ్యాటరే కాదండి. ఇంకా అభిషేక కార్యక్రమం అనేది పూర్తయింది. ఆ తర్వాత హారతి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ హారతి కార్యక్రమంలో కూడా స్వామీజీ వారు ఎంతో మధురమైనటువంటి హారతి పాటలని ఆలపించారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తజనులందరూ కూడా ఆ శివయ్య భక్తిలో మైమరచిపోయి ఇంకా ఆ శివయ్య భజనలను ఆలపిస్తున్నారండి. ఇదండి 1,00,000 లింగాల అర్చన ప్రోగ్రాం అయితే చండీయాగంలో జరిగినటువంటిది.
మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ కాని వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దగ్గరగా చూసుండని వాళ్ళు ఉంటారు కదా. ఈ వీడియో రూపంలో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్‌నంతటిని కూడా తిలకించవచ్చండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అయిత చండీ యాగంలో జరిగినటువంటి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ని కూడా నేను మీకు వీడియోల రూపంలో @శిల్పారెడ్డి వీడియోస్ ఛానల్లో షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.